విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం నాయకులు మాయమాటలు చెప్పి 8 ఇరిగేషన్ ప్రాజెక్టులు చంద్రబాబు నాయుడు తొంగలో తొక్కారన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ విధంగా ఉన్నాయంటే కారణం వైఎస్ఆర్ అని 500 కోట్లు ఖర్చు పెట్టి తోటపల్లి రిజర్వాయర్ను అభివృద్ధి చేశారని అన్నారు. ప్రజలను తెలుగుదేశం నాయకులు మాయమాటలు చెప్పి గద్దె ఎక్కాలని చూస్తున్నారని, వైసీపీ నాయకులు కార్యకర్తల గురించి మాట్లాడే అర్హత వారికి లేదన్నారు. నాడు నేడులో వైద్యం విషయంలో రాజీ పడకుండా మెరుగైన వైద్యం అందిస్తున్నామని, హెల్త్ విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా చెప్పుదెబ్బలు తప్పవు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుజీరాజు, మూర్తి, వేమలి ముత్యాల నాయుడు, జెడ్పీటీసీ గారా తవుడు బూడి వెంకట్రావు, బెళ్ళాన త్రినాథ్, మండల సురేష్, దొగ్గ దేముడు, కరణం ఆదినారాయణ, సామంతుల పైడిరాజు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు కూడా చీకొట్టారనే విషయాన్ని కూడా ఒకసారి గమనించాలి. ఈరోజు ఎక్కడైనా నీకు ఈ విజయనగరం జిల్లాలో ప్రజానీకం నువ్వు చేసిన పనులకి నువ్వు ఈ జిల్లాని అట్టడుగు స్థాయిగా తీసుకెళ్ళినందుకు జిల్లా ప్రజలను చీకరించుకున్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రజలు కూడా ప్రతి విషయాన్ని ఆచితూచా చూస్తున్నారు. ఈరోజు రేపు ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ జిల్లాలో మళ్ళీ నీకు చెప్పుదెబ్బ తగులుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ జిల్లాలో మళ్ళీ ఏదైతే పాత విజయనగరం జిల్లా ఉందో 9కి 9 స్థానాల్ని మళ్ళీ గెలుచుకొని జగన్మోహన్ రెడ్డి కానుకేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అశోక్ గెలుద్రా మాట్లాడుతుంటాడు, ఎంతసేపు మేము ఎంఆర్ కాలేజ్ ఉంది, ఎంఆర్ కాలేజ్ గురించి మాట్లాడతాడు తప్ప నువ్వు మంత్రిగా ఉన్న హాయంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అని జిల్లా తీసుకొచ్చామని అడుగుతున్నాం. ఈరోజు జగన్మోహన్ వచ్చిన తర్వాత విజయనగరం జిల్లాకు అదే డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం, గజపతినగరం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం. సుమారు 5 డిగ్రీ కాలేజీలు వచ్చాయి. ఈరోజు విజయనగరంకి గజపతినగరంకి కూడా ఫుల్ బ్యాచ్ కూడా స్టాఫ్ను కూడా శాంక్షన్ చేయించాం, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్ కూడా. ఈరోజు జిల్లాలో ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి అన్నీ కూడా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేశాను తప్ప ఎక్కడా కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ జిల్లాని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎప్పుడు కూడా లేదు. ఎందుకు చంద్రబాబు నాయుడుకి మనం ఓటు వేయాలి, ఈ జిల్లాలో ప్రధానికం కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఉందన్న విషయాన్ని ఈ సందర్భం తెలియజేసుకుంటాను. ఈరోజు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ మేము అభివృద్ధి చేస్తే కాగితాలు మధ్య చెప్పండి, మేము గణాంకాలతో అసలు చెప్తున్నాం. ఈరోజు మేము దేనికైనా సిద్ధం. ఈరోజు అభివృద్ధి విషయంలో ప్రజలకు సంబంధించిన వ్యవసాయం మీద కానివ్వండి, ఎడ్యుకేషన్ విషయంలో కానివ్వండి, హెల్త్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కానివ్వండి, గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాల రోడ్ల గురించి కానివ్వండి, ఏ ఒక్కటైనా మీ హాయంలో అభివృద్ధి చేశారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మీకు ఎందుకంటే ఓటు వేయాలి ప్రజలు, మీకు ఎందుకంటే మళ్ళీ అధికారం ఇవ్వాలి ప్రజలు. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు కూడా లేదని విషయాన్ని సందర్భం తెలియజేస్తున్నాం. ఇంక ఈ జిల్లాలో వెనుకబడిన జిల్లా సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు ఈయన. నువ్వు ఎక్కడ సామాజిక న్యాయాన్ని పాటించే జిల్లాలో చెప్పి చంద్రబాబు ప్రశ్నిస్తున్నావు. ఈరోజు ఎంతసేపు నువ్వు అధికారంలోకి వస్తే బీసీలు పక్కన పెడతావు, ఓసీలకు అధికారం ఇస్తావు. ఎప్పుడైనా బీసీలకి అధికారం ఇచ్చే పరిస్థితి న్యాయం ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నువ్వు ఎప్పుడైనా ఎమ్మెల్యే టికెట్లకి బీసీలకు ఇచ్చే పరిస్థితి ఉందా అని చెప్పి అడుగుతున్నావు. ఈరోజు నీకు ఎక్కడ మాట్లాడే సామాజిక న్యాయం చంద్రబాబుకి ఎక్కడ ఉందని చెప్పి అడుగుతున్నావు. ఈరోజు నువ్వు మళ్ళీ అధికారం కోసం గొడవలు సృష్టించే కార్యక్రమం చేస్తున్నావు. పర్మిషన్ ఒకలాగా ఇస్తే నువ్వేమో గొడవల గురించి తగులు పెట్టి అక్కడేమో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన, ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు చేస్తున్నావు. ఈరోజు అది చాలా తప్పు. నీకేమైనా మళ్ళీ అధికారం లెక్కాలన్న ఆలోచన ఉంటే నువ్వు చేసే పనులు చెప్పి నువ్వు అధికారం రా సంతోషిస్తావు, అంతే తప్ప
ఇలా రాష్ట్రంలో అరాచకాలు సృష్టించి గొడవలు పెట్టి మళ్ళీ అధికారం రావాలన్న ఒక దుర్మార్గమైన ఆలోచన ఈరోజు చంద్రబాబు ఈ ముసలి వయసులో నీకు ఎందుకయ్యా ఇది? ఆటుకు చావుకున్న వయసులో ఉన్న నువ్వు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేసి ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? ఈరోజు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటూ నీ స్వార్థం కోసం, నీ ఒక్క వ్యక్తిగత స్వార్థం కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు కదా నువ్వు. ఈరోజు పోలవరం గురించి మాట్లాడతావే, నిన్న ఎవడయ్యా పోలవరం తీసుకోమన్నాడు? కేంద్ర ప్రభుత్వం కేంద్ర కడతానంటే నీ కమిషన్ కక్కుర్తి కోసం ఆ రోజేమో ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి నువ్వేమో పోలవరం ప్రాజెక్టు నువ్వు తీసుకోలేదా? ఈరోజు పోలవరం మాట్లాడే నైతిక హక్కు కానీ నీకు ఎక్కడుందని చెప్పి చంద్రబాబును ప్రశ్నిస్తున్నావు. ఈరోజు ఎన్ని మాట్లాడి కూర్చో. మొబైల్ బాగా